హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు PNV తెలుగు ఛానల్. ఈరోజు నేను పెరుసిన గింజలో అచ్చు పోసానండి. అచ్చు చూసారా ఎంత బాగుందో. దీన్ని ఈ విధంగా నేను ఎలా తయారు చేశానో చూసారా. చేత్తో కూడా పట్టుకోవచ్చు, అంత ఈజీగా చాలా సింపుల్గా టేస్ట్గా ఎలా తయారు చేశానో ఏంటి అనేది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. శనగగింజల అచ్చు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు వేరుశనగ గింజలు, ఒక కప్పు బెల్లం, కొద్దిగా జీడిపప్పు. ఇప్పుడు అచ్చు ఎలా పోసుకోవాలనేది మీకు చూపిస్తానండి. స్టవ్ వెలిగించుకుని కళాయి గిన్నె పెట్టుకున్నామండి. ఇప్పుడు వేరుశనగ గింజలు వేయించుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ని వెలిగించుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి, లోపల పచ్చిగా ఉంటుంది అన్నమాట. శనగగింజలు వేగిపోయాయండి. ఇప్పుడు కొద్దిగా చల్లార్చి దీనిపైన పొట్టు తీసేద్దాం. చాట్లో పోసుకుంటున్నాను. కొద్దిగా జీడిపప్పు తీసుకున్నాను కదండి, ఆ జీడిపప్పును కూడా కొద్దిగా లైట్గా వేయించుకోవాలి. జీడిపప్పు కూడా వేగిపోయిందండి. స్టవ్ కట్టేశాను. వేరుశనగ గింజలు జీడిపప్పు రెడీ అయ్యండి. ఇప్పుడు పాకం రెడీ చేస్తాను. స్టవ్ వెలిగించుకుని కళాయి గిన్నె పెట్టుకున్నాను. బెల్లం కప్పు తీసుకున్నాను కదండి, కప్పు బెల్లం, హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలండి. ఎంతో పట్టదు, కొంచెమే పడుతుంది పాకానికి. మొత్తం కరిగేలాగా మరిగించుకోవాలి. ఈ అచ్చుకి బాగా ముద్రపాకం రావాలండి, లేతపాకం రాకూడదు. లేతపాకం అయితే ఇరిగిపోద్ది అనమాట అచ్చు. ముద్రపాకం అయితే అచ్చు బాగా వస్తుంది అనమాట. అచ్చు పోసుకోవడానికి ఇలా సంచి మీద కొంచెం ఆయిల్ రాసుకోవాలండి. ఆయిల్ రాసుకుంటే బాగా వస్తుంది అనమాట. ప్లేట్లో అయినా తీసుకోవచ్చు, సంచి మీద అయితే బాగా వస్తుంది అనమాట. అలాగే గిన్నెకి కూడా మనం అడుగున కొంచెం ఇలా రాసుకోవాలి. ఇలా రాసుకొని పెట్టుకోవాలండి. పాకం రెడీ అయిందేమో చూస్తాను. పాకం రెడీ అయిందో లేదో చూస్తున్నానండి. ఇలా వాటర్ పోసుకొని ప్లేట్లోను ఇలాగా చూసుకోవాలి. చేత్తో కొంచెం రావాలి పాకం, ఇలా ఉండలా వచ్చేయాలన్నమాట. ఒక్క సెకండ్ ఉంచుదామండి. పాకం ఇంకొకసారి చూస్తున్నానండి. రెడీ అయిపోయిందండి పాకం. చూసారా, ఈ విధంగా రావాలన్నమాట. పాకం వస్తే మనకు అచ్చు బాగా వస్తుంది. గట్టిగా అదిగోండి, గట్టిగా ఉంది కదా. ఇప్పుడు వేరుశనగ గింజలోను జీడిపప్పు రెండు కలిపేసాను. ఇప్పుడు ఇందులో వేసి తిప్పేసుకోవాలి. ఇప్పుడు పాకంలో వేసేసుకొని తిప్పుకోవాలండి. మొత్తం గబగబా తిప్పుకోవాలి, ఫాస్ట్గా త్వరగా పోసేసుకోవాలి. గింజలు కూడా మనం, ఎందుకంటే గట్టిపడిపోద్ది అనమాట. గమ్మున పోసేసుకోవాలి. గింజలు కానీ బెల్లం గట్టిపడకుండా త్వరగా పోసేసుకోవాలి. ఈ విధంగా సంచిలోకి తీసుకొని ఆయిల్ రాసుకున్న గిన్నె ఉంది కదండి, ఈ గిన్నెతో త్వరగా ఫాస్ట్గా ఇలా అనుకోవాలన్నమాట. చూసారండి అచ్చు ఎంత ఫాస్ట్గా పోసుకోవాలన్నమాట, లేకపోతే గట్టిపడిపోతుంది గిన్నెలోనే. ముద్రపాకం కాబట్టి ఇలా పోసుకోవాలి. ఈ విధంగా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి వేరుశనగ గింజలు కానీ బెల్లం కానీ చాలా మంచిదండి. పిల్లలకి ఐరన్ అనమాట. పిల్లలు పేచి పెట్టినప్పుడు మనకు డైలీ ఇంట్లో ఉండేవి కాబట్టి మనం సింపుల్గా ఈజీగా పిల్లలకి ఇలా తయారు చేసి పెట్టుకోవచ్చు అనమాట. అందులో జీడిపప్పు కూడా వేసాం కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. చూసారా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా అయిపోయిందో అచ్చు. అచ్చు చల్లారిందో లేదో చూస్తున్నానండి. చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను సంచి మంచి. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. కొంచెం కూడా సంచి కవర్కి కూడా ఏం అంటకుండా ఈజీగా వచ్చేసింది అనమాట. ఇలా ముద్రపాకం పట్టుకుంటే మీకు అచ్చు అనేది చాలా సింపుల్గా ఈజీగా 5 నిమిషాల్లో పిల్లలకు తయారు చేసి పెట్టుకోవచ్చు మీరు. చూసారండి ఎంత బాగుందో చూడడానికి కూడా.